ఓం నమో వెంకటేశాయ. వ్రజయోషితాం మధ్యగా సృజయోజ్వల కంధర గోవింద గోవింద. శిరోమణిం శంఖకచస్య పీడయన్ కిమత్ర వార్తాం ప్రవిసార్య తుష్టః. శిరోమణిం స్వభ్రమహేతు సంఘే ప్రణాశ్య లీలాం విదతాం దిశేథా అని దేవయాత్రాపర నందగోపావన గీతమాత్రాకృత నందసింధూజ్వలుడైన శ్రీనివాస పరమాత్మని మనసులో భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుక్ల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేపడదాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. విఘ్నాంధకార సూర్యాయ విఘ్నతాపహిమాంశవే విఘ్నాద్రిభేద వజ్రాయ విఘ్నరాజాయ తే నమః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుక్రగ్రహాది సేవ్యాయ శుక్రవారేభిషేకినే శుక్రమాసే తు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః अस्माकं उपात्त समस्त दुरित क्षय द्वारा श्री परमेश्वर प्रीत्यर्थम बुद्धिशुद्ध्यर्थम विद्याभिवृद्ध्यर्थम भक्ति ज्ञान वैराग्यादि तदनुकूल सर्व संपत् समृद्ध्यर्थम श्री परमेश्वर प्रीत्यर्थम श्रीमद्भागवत पाठं करिष्यामहे. अस्य श्रीमद्भागवत स्तोत्र महामन्त्रस्य नारद ऋषिः बृहती छन्दः श्रीकृष्णः परमात्मा देवता ब्रह्मबीजं भक्तिशक्ति ज्ञान वैराग्य कीलकम अस्माकं श्रीमद्भगवत प्रसाद सिद्ध्यर्थे पाठे विनियोगः ध्यानं नारायणाध्वर विधायक वाक्य गीतिं व्यास प्रसूत शुक मौनि विक्लिप्त नीतिं हार्दे वितान अनुसार्य विशुद्ध रीतिं कल्पं समाहरत भागवतं सुपीतिं. श्री गुरुभ्यो नमः. कदाचिदथ गोविंदः रामश्चाद्भुत विक्रमः विजहृतुर्वने रात्र्यां मध्यगौ व्रजयोषिताम् అని ఈ 34వ అధ్యాయంలోనే శ్రీ శుక్ల వారు మరొక ఘట్టాన్ని ప్రారంభించి చెప్తున్నారు. ఒకప్పుడు డేట్ తెలియదు. ఒక రోజున కదాచిత్ అథ ఈ పాత వ్యవహారాలన్నీ పూర్తయిపోయిన తర్వాత గోవింద రామశ్చ, ఇటు శ్రీకృష్ణుడు అటు బలరాముడు అద్భుత విక్రమ. బలరాముడి యొక్క పరాక్రమం చాలా గొప్పది. వీళ్ళిద్దరూ కలిసి వనే రాత్రియాం విజహ్రతు, ఒక రాత్రిని ఎంచుకుని ఆ రాత్రి పూట వనంలో బృందావనంలో సంచరించారు, బృందావనంలో విహరించారు. వీళ్ళిద్దరితో పాటు మధ్యగౌ వ్రజయోషితాం, వ్రజంలో ఉండే గోకులంలో ఉండేటువంటి స్త్రీలు కూడా కొంతమంది ఉన్నారు. అంతమంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు. మధ్యగౌ వ్రజయోషితాం. కదాచిదథ గోవిందో రామశ్చాద్భుత విక్రమః విజహ్రతో వనే రాత్ర్యాం మధ్యగౌ వ్రజయోషితాం. ఉపగీయమానౌ లలితం స్త్రీజనైర్బద్ధ సౌహృదైః స్వలంకృతానులుప్తాంగౌ స్రగ్విణౌ విరజోంబరౌ. స్త్రీజనైః, వాళ్ళ చుట్టూ ఉండేటువంటి స్త్రీలందరూ బద్ధ సౌహృదైః. ఈ బలరామకృష్ణులంటే ఎంతో స్నేహబుద్ధి ఉంది వాళ్ళకి, స్నేహంతో ఉన్నారు వాళ్ళు. స్త్రీజనైర్ బద్ధ సౌహృదై, దాంతో వాళ్ళు లలితం ఉపగీయమానవు, చాలా లలితంగా హృద్యంగా అందంగా మృదువుగా వీళ్ళని గురించి పాడుతున్నారు. బలరాముడు ఈ మహాకార్యాలు చేశాడు, శ్రీకృష్ణుడు ఈ గొప్ప కార్యాలు చేశాడు అని పాడుతున్నారు. ఆ పాటలను వింటూ వాళ్ళు కాలక్షేపం చేశారు. ఆ రోజు రాత్రి స్వలంకృతౌ, బాగా అలంకరించుకున్నారు. అనులిప్తాంగౌ, ఒంటి నిండా గంధాలు అవి పూసుకున్నారు. స్రగ్విణౌ, మంచి మాలలు వేసుకున్నారు. విరజోంబరౌ, ఏమాత్రం మురికి లేని మంచి బట్టలు కూడా కట్టుకుని ఉన్నారు. వాళ్ళ వేషమే చాలా అందంగా ఉంది. అలాంటి అందమైన వేషంతో ఈ బలరామకృష్ణులు ఇద్దరు ఆ రోజు రాత్రి అక్కడ విహరించారు. ఉపగీయమానౌ లలితం స్త్రీజనైర్ బద్ధ సౌహృదైః స్వరంకృతానులిప్తాంగౌ స్రగ్విణౌ విరజోంబరౌ నిశాంఖం మానయంతౌ ఉదితోడుప తారకం మల్లికా గంధమత్తాలి దుష్టం పూలవాలిన.
రాత్రి అంటే రాత్రికి వచ్చారని అనుకున్నారు, కాదు సాయంకాలానికే చేరిపోయారు. ఎందుకంటే సాయంకాలం పూట ఉండేటువంటి అందాలని ఆస్వాదించాలని అనుకున్నారు. నిశాంకం ఆనయంతో ఆ సాయంకాలం పూట ఉండేటువంటి అందాలని గౌరవించడానికి, అసలు ఆ సాయంకాలాన్ని గౌరవించడానికి వాళ్ళు సాయంకాలానికి ఎక్కడికి చేరుకున్నారు. నిశాంకం ఆనయంతో ఏమంత అందం ఉంటుంది సాయంకాలం పూట అంటే చూస్తే తెలుస్తుంది, కళ్ళెత్తి పైకి చూస్తే తెలుస్తుంది. ఉదిత ఉడుప తారకం, అప్పుడే చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడు, అప్పుడే నక్షత్రాలు మిణుకు మిణుకు అంటూ ఒక్కొక్కటి ఆకాశంలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఆ సీన్ చూడడానికి చాలా బాగుంటుంది. ఆ బాగుండేటువంటి ఆ సాయంకాలపు సీన్ని వీళ్ళు గౌరవిస్తూ ముందే సాయంకాలానికే వచ్చి చేరారు. అక్కడి నుంచి వాళ్ళు ఎంతసేపు అనుకున్నారో అంతసేపు ఆ రాత్రి అక్కడే విహరించారు. కేవలం చూడటానికి మాత్రమే కాదు, మల్లికాగంధమత్తాలి, అక్కడంతా మల్లెపూల వాసన గుబాళిస్తోంది. గుబాళించడం మాత్రమే కాదు, ఆ గుబాళించిన మల్లెపూల వాసనని పీల్చడానికి బాగా తుమ్మెదలు వచ్చేటాయి. అవేమో ఆ వాసనను పీల్చి అక్కడ ఉన్న మకరందాన్ని పీల్చి మత్తెక్కిపోయి ఏదో విచిత్రమైన శబ్దాలు చేస్తున్నాయి. మల్లికాగంధ మత్తాడి, ఇటు శబ్దాలు, అటువైపేమో మంచి సువాసనలు, చూడటానికి మంచి దృశ్యం. జుష్టం కుముద వాయున, కలువ పూలు, రాత్రిపూట వికసించేటువంటి యమునా నదిలో ఉండేటువంటి కలువ పూలు, ఆ కలువ పూల మీదుగా వీచేటువంటి చల్ల గాలి, ఆ గాలి మొత్తం పరుచుకునుంది. ఆ పరుచుకున్నటువంటి అంటే మెల్లగా వీస్తోంది. ఆ వీస్తున్నటువంటి గాలిని, దాని స్పర్శని ఆస్వాదిస్తూ, అలాగే మల్లికా గంధాన్ని, ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ, ఈ తుమ్మిదలు చేసేటువంటి శబ్దాలను వింటూ, దాంతో పాటుగా సంధ్యాకాలంలో గీచేటువంటి చిత్రకారుడు, అపూర్వ చిత్రకారుడు గీచేటువంటి ఆ చిత్రాన్ని చూస్తూ వీళ్ళు కాలక్షేపం చేశారు. నిశాంఖం మానయంతౌ ఉదితోడుపతారకం మల్లికా గంధమత్తాలి జుష్టం కుముదవాయన జగతు సర్వభూతానాం మనశ్రవణమంగళం తౌ కల్పయంతౌ యుగపత్ స్వరమండల మూర్ఛితం. పాటలు పాడారు. శ్రీకృష్ణుడు పాటలు పాడతాడు, మనకి ఇంతకుముందు కూడా తెలుసు. బలరాముడు కొంచెం తక్కువ, బలరాముడు కొంచెం ప్రైవేట్ పర్సన్ లాంటి వాడు. ఎక్కువ ఈ పాటలు పాడటం, నలుగురితో కలవటం చేయడు, ఎక్కువగా చేయడు. తమ్ముడు ఉంటేనే వస్తాడు ఆయన. ఆ రోజు ఆయన కూడా పాటలు పాడాడు. జగతు ఇద్దరు కలిసి పాడాడు. వాళ్ళిద్దరూ కలిసి పాడితే సర్వభూతానాం మనశ్రవణం అంటారు. వినే ప్రతి ప్రాణికి, ఇటు మనస్సుకి అటు చెవులకి రెండిటికి ఇంపుగా ఉంది. ఇంపుగా ఉంది అనేది చాలా చిన్న మాట. ఈ రెండిటికి చాలా తృప్తినిచ్చేట్లుగా ఉంది, అది కూడా చాలా చిన్న మాట. ఈ రెండిటికి మంగళకరంగా ఉంది. బలరామకృష్ణులు అంటే ఒకే పరమాత్మ యొక్క రెండు అవతారాలు ఏకకాలంలో కలిసి పాడుతూ ఉంటే వినే ప్రతి ప్రాణికి సర్వమంగళాలు కలగవలసిందే. అది మనస్సుకి, ఇటు శ్రవణానికి అంటే చెవులకి, అన్నిటికీ మంగళం కలగవలసిందే అన్నట్లుగా పాడారు. జగతు సర్వభూతానాం మనశ్రవణ మంగళం తౌ కల్పయంతౌ యుగపత్ స్వరమండల మూర్ఛితం. ఎలా విచిత్రంగా పాడారంటే, మూర్ఛన, స్వరమండల మూర్ఛితం. స్వరాలు, సప్త స్వరాలు మనకి తెలిసినవే కదా. సరిగమ పదని సలని, సరిగమ పదని వరకు సప్త స్వరాలు. ఆ సప్త స్వరాలు ఒక్కొక్క రాగంలో ఒక్కొక్క విన్యాసంలో ఉంటాయి. ఒక రాగంలో సరిగమ పదని అనే వరుస ఉంటుంది, ఇంకొక రాగంలో ఇంకొక వరుస ఉంటుంది. కొన్ని రాగాల్లో రీ ఉంటుంది, కొన్ని రాగాల్లో గా ఉంటుంది, రీ ఉండదు, కొన్ని రాగాల్లో గా ఉండదు. ఇలాంటి నియమాలతో ఆరోహణ అవరోహణ ఈ క్రమంలో సాగుతాయి. ఈ ఆరోహణ అవరోహణ క్రమాన్ని మూర్ఛన అని పిలుస్తారు. ఆ స్వర మండల మూర్ఛితం. వీళ్ళు ఆరోహణ అవరోహణ క్రమంలో ఆ మూర్ఛన, ఆ రాగ నియమాలను పాటిస్తూ ఇద్దరూ ఏకకాలంలో ఒకే రాగంలో ఒకే రకమైనటువంటి స్వరాలను కల్పన చేస్తూ పాడారు. తౌ కల్పయంతౌ యుగపత్ స్వర మండల మూర్ఛితం. ఏంటి, మామూలుగా అయితే ఒక గాయకుడు తనకు తోచిన రాగంలో తన మనోధర్మం ప్రకారం ఒక స్వర విన్యాసాన్ని చేసుకుంటూ వెళ్తాడు. ఆ గాయకుడు అప్పుడు చేసేటువంటి స్వర విన్యాసాన్ని అంతకు ముందు ఎవరు చేసి ఉంటారో అని అనుకోలేము.
ఈ అపారమైన సంసారంలో ఎప్పుడో ఎవరో చేసి ఉంటారని అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఇతను ఏం చేయబోతున్నాడు అనేది పక్క వాళ్ళకి తొందరగా అర్థం కాదు. అతను తన తీరులో చేసుకుంటాడు. అతను ఆ స్వరకల్పన చేసిన తర్వాత ఎవరైనా కావాలంటే దాన్ని చూసి దానికి దగ్గరగానో దాని లాగానో దాన్ని దాటో ఏ విధంగానైనా స్వరకల్పన చేసుకోవచ్చు. అది జరుగుతుంది. కానీ ఏకకాలంలో ఇద్దరు గాయకులు అంతకుముందు అనుకోకుండా కొత్త స్వరాలను కల్పన చేసేటప్పుడు ఒకే విధంగా స్వరకల్పన చేయటం అనేది దాదాపు అసాధ్యం. వాళ్ళిద్దరిలో చాలా కోఆర్డినేషన్ ఉంటే మాత్రమే అది సాధ్యం. ఒకే గురువు తాలూకు శిష్యులైనప్పుడు, లేకపోతే ఒకే రకంగా సాధన చేసినప్పుడు, ఒకే రకంగా ఆలోచించే వాళ్ళైనప్పుడు, చాలా విచిత్రమైన సందర్భాలలో మాత్రమే అది కొంతమేరకు మాత్రమే సాధ్యం. కానీ ఈ బలరామకృష్ణులు మాత్రం ఇంతకుముందు అనుకోకుండా ఆ స్వరంలో, ఆ రాగంలో తమ కల్పనని ఇద్దరు ఏకకాలంలో చేసేశారు. అపూర్వంగా ఇద్దరు ఏకకాలంలో చేశారు. తౌ కల్పయంతౌ యుగపత్ స్వరమండల మూర్ఛితం అనే తీరులో ఇద్దరు చక్కగా పాడారు. ఏముంది, ఆశ్చర్యం ఏముంది? మిగతా వాళ్ళు ఎవరైనా గాయకులు పాడితే, డ్యూయట్లో కానీ ఎక్కడైనా పాడితే ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకే పరమాత్మ యొక్క రెండు అవతారాలు కదా, ఒకే ఆత్మస్వరూపం. ఏదో తాత్కాలికంగా తెచ్చిపెట్టుకున్న మనస్సులు రెండు, తాత్కాలికంగా ఉండేటువంటి దేహాలు రెండు. కాబట్టి ఇదేం పెద్ద ఆశ్చర్యం కాదు. ఆ ఆశ్చర్యం కాకపోయినా సరే వినేవాళ్ళకి మాత్రం శ్రవణ మంగళం, మనశ్రవణ మంగళంగా ఉండేటట్లుగా వెళ్ళి పాడారు. జగతు సర్వభూతానాం మనశ్రవణ మంగళం తౌ కల్పయంతౌ యుగపత్ స్వరమండలం మూర్ఛితం. గోప్యస్తద్గీతమాకర్ణ్య మూర్ఛితా నావిదన్ నృప స్రంసద్దుకూలమాత్మానం స్రస్తకేశ స్రజం తతః. గోపికల పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉండిపోయింది వీళ్ళిద్దరూ పాడుతూ ఉండగా. గోప్యస్తద్గీతం ఆకరణ్య, వీళ్ళిద్దరు బలరామకృష్ణులు ఇద్దరు పాడుతూ ఉంటే గోపికలు విని మూర్ఛిత, వాళ్ళ పాటల్లో లీనమైపోయి దాదాపు స్పృహ తప్పి పడిపోయారేమో అన్నట్టు తయారైపోయారు. ఎలాగైతే మూర్ఛ వచ్చిన వాడు కదలకుండా ఉండిపోతారో అలాగే వీళ్ళు కదలకుండా ఉండిపోయారు. మూర్ఛిత అని ఎలా చెప్తున్నాము? నా విధం కృప. మహారాజా వాళ్ళకి ఏం తెలియలేదు. స్రంసద్దుకూలం, వాళ్ళ పైటలు జారిపోతున్నాయి, వాళ్ళకి తెలియదు. ఆత్మానం, నుంచోవలసిన వాళ్ళు నుంచోకుండా ఉన్నట్టుండేదో గతి తప్పి కింద పడిపోతున్నారు. తెలియదు వాళ్ళకి, కింద పడిపోతున్నామని కూడా తెలియదు. మామూలుగా మనం ఎంత మర్చిపోయినా సరే మన రెండు కాళ్ళు భూమి మీద ఉంటే మన శరీరం పడకుండా ఉండడానికి లోపల నుంచి ఒక ధృతి అనేటువంటి క్రియ పనిచేస్తుంది కదా, ఆ క్రియ కూడా వాళ్ళకి పనిచేయలేదు. ఆత్మానం స్రంసత్, కింద పడిపోతున్నారు, పట్టించుకోవట్లేదు. ఇంకా స్రస్తకేశస్రజం, ముడి వేసుకున్నారు కదా తలకి, ఆ ముడి వేసుకున్నది ఊడిపోయింది, తెలియలేదు. అందులో పెట్టుకున్న మాలలు కింద పడిపోతున్నాయి, తెలియదు. లేదా మెళ్ళలో వేసుకున్న మాలలు ఏమైనా కింద సారిపోతున్నాయి, అవి కూడా వాళ్ళకేం తెలియదు. ఒళ్ళు తెలియకుండా విన్నారు. గోప్యస్తద్గీతమాకర్ణ్య మూర్ఛితా నావిదన్ నృప స్రంసద్దుకూలం ఆత్మానం స్రస్తకేశస్రజం తథా. దాంతో అసలు ఆ ప్రాంతం అంతా ఒక అలౌకికమైన ఆనందానికి నిలయంగా ఉంది. అలౌకికమైన ఆనందానికి ఒక పెద్ద పాత్రలో పాలు కాస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. అలాంటి పాలు కాచేటువంటి ప్రాంతానికి ఉప్పురాయిలాగా ఏవం విక్రీడితో స్వైరం గాయతో సంప్రమత్తవత్ శంఖచూడ ఇది ఖ్యాత ధనదాను చరోభ్యత. శంఖచూడు అనేటువంటి ఒక యక్షుడు వచ్చాడు, రాక్షసుడు కాదు, యక్షుడు వచ్చాడు. ఏవం విక్రీడతో, అప్పటికి వీళ్ళిద్దరూ ఆ గోపస్త్రీలతో, బలరామకృష్ణులు ఇద్దరు గోపస్త్రీలతో ఆడుతున్నారు. స్వైరం యథేష్టంగా ఆడుతున్నారు. గాయతో స్వైరం స్వేచ్ఛగా పాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సంప్రమత్తవత్, పాడుతున్న వీళ్ళు కూడా సంప్రమత్తవు, అసలు పూర్తిగా పాటలో లీనమైపోయారు, మత్తెక్కిపోయి ఉన్నారు అనిపించేటట్టు ఉన్నారు. అలా ఉంటూ ఉండగా మిగతా గోపికల పరిస్థితి చెప్పక్కర్లేదనుకున్నాం కదా, వాళ్ళు అలా ఉంటూ ఉండగా ఈ శంఖచూడ అనే ఉప్పురాయి ప్రవేశించాడు అక్కడికి. శంఖచూడ ఇది ఖ్యాత. ఈ శంఖచూడ ఇది ఖ్యాత చాలా ప్రసిద్ధి ఉంది ఈ యక్షుడికి.
ఎందుకంటే ఈ యక్షుడి తలకాయ మీద ఒక మణి, శిరోమణి ఉంటుంది. ఆ శిరోమణి చూడటానికి శంఖంగా ఉంటుందో ఏమో, అందువల్ల తలలో అంటే వెంట్రుకలలో శంఖం లాంటి ఆకారం ఉన్న మణి ఉన్నవాడు అనే అర్థంతో ఇతనికి శంఖచూడ అనే పేరు వచ్చింది. అలా శంఖచూడ ఇది ఖ్యాత. శంఖచూడ అనే పేరు కలిగినటువంటి ఈ ధనదానుచర, యక్షుడు యొక్క అనుచరుడు, కుబేరుడు యొక్క అనుచరుడు యక్షుడు అభ్యగాత్ వచ్చాడు. అనుకోని అవాంతరాల వల్ల ఈరోజు మనం ఇక్కడికి ఆపుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఆపుకోవాల్సి వస్తుంది అని కాస్త ముందు వెనక మాటలు వింటే తెలిసిపోతుంది. ఇందాక మైక్ పెట్టుకోలేదు, ఇప్పుడు మైక్ పెట్టుకున్నాము, రెండు సౌండ్స్ కలవవు. అందువల్ల ఇప్పటికి ఆపుకుందాము. ఈ విఘ్నానికి మనం పరిహారం ఇలా చేసుకుందాము. ఇక్కడికి ఆపుకుందాము. ఆపుకుని మళ్ళీ పై గ్రంథాన్ని విడిగా ఇంకో రోజు కూర్చుని మనం నడుపుకుందాము. ఇప్పటికైతే క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. అథ క్షమాప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.